నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం ఇంకా పెరగాలి. ఆర్టీజీఎస్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్యపడవద్దు. మంత్రి పార్థసారథి వెల్లడి. ఉండవల్లిలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజలు. సీమరాజు కిరాక్ ఆర్పీలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి, లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వ సేవలన్నీ పౌరులకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్లో పొందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ దిశగా తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. వర్క్ ఫ్రం హోం చేసేందుకు ఆసక్తి ఉన్న వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు బాధితులు తరలివచ్చారు. వినతులను మంత్రి లోకేష్ స్వయంగా తీసుకుని తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. పెన్షన్, ల్యాండ్ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వైద్య, ఆర్థిక సాయం కోసం పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని మంత్రి పార్థసారథి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పింఛన్ల పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆయన ప్రభుత్వ పథకాల పంపిణీపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్లకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. 5 lakhs జాబ్స్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఒక ప్రాజెక్ట్ని దేశంలో ఎక్కడా లేని విధంగా 5 సంవత్సరాల్లో ఏదైతే 20 లక్షల పైబడి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతి యువకులకి అందించాలి, అదేవిధంగా 1 home 1 ఎంటర్ప్రినర్ అనే ఆలోచనతో ఏదైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుందో దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ 5 lakhs అంటే 1 yearలోనూ ఈ పీరియడ్లో దానికోసం ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యాచరణ కూడా రూపొందిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అందరికీ ఒక స్కిల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ లాంటిది పెట్టి వారి స్కిల్స్ని అసెస్ చేసి రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ లేదా రాబోతున్న ఇండస్ట్రీస్ అవసరాలకి మ్యాచ్ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన తండ్రి ఇచ్చిన పొలానికి దారి ఇవ్వకుండా, నీళ్లు రానివ్వకుండా
తన తమ్ముళ్లు ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తున్నారని ఉప్పలపాడుకు చెందిన వృద్ధురాలు చల్లపల్లి భారతి ఫిర్యాదు చేశారు. మా పొలం పక్కన దేవాదాయ శాఖకు చెందిన 2 ఎకరాల భూమి ఉందని, అదే సర్వే నంబర్లో ఉన్న మా భూమిని అమ్ముకోకుండా నిలిపివేశారని, వెంటనే సర్వే చేయించి మా పొలాన్ని మాకు అప్పగించాలని సుద్దపల్లి డొక్కకు చెందిన ఉప్పు అంజలి ఫిర్యాదు చేసింది. తన కుమార్తె 20 సంవత్సరాలు వచ్చినా మానసికంగా శారీరకంగా ఎదగలేదని, తనకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం అప్లై చేసుకుంటే వేలిముద్రలు పడ్డం లేదని, ఇవ్వడం లేదని గుంటూరుకు చెందిన సయ్యద్ కరీమా కన్నీట పర్యంతమయ్యారు. నా పేరు సయ్యద్ కరీమా సార్. మా పాప పేరు సయ్యద్ అస్మా. ఇప్పుడు దాకా పాపకు పింఛన్ లేదు సార్. 21 సంవత్సరం సార్. ఆ పిల్లకి ఏలు ముద్రలు పడట్లేదు సార్. ఎక్కడ తిరిగినా ఆ పిల్లకి పింఛన్ రావట్లేదు సార్. అది మా హస్బెండ్ కూడా లేరు సార్. ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. నేను ఈ పాప కాడే ఉండి ఈ పాపను అన్నీ చూసుకోవాలి సార్. చేద్దామమ్మా చేద్దాం. 5 నెలలు అయింది సార్. డిసెంబర్లో వచ్చాము, చేద్దామమ్మా అన్నారు. ఏం అవ్వలేదు సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చాము సార్. నా తండ్రి ఎకరం పొలం కొని 2 ఎకరాలు కొని మా చిన్న తమ్ముడికి ఎకరం, నాకు ఎకరం పెట్టారు. ఇన్నాళ్ళు పెట్టి వాళ్ళే చేస్తున్నారు, నాకు కౌలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నాకు కొంచెం భేదం వచ్చింది. నా పొలం నాకు రాయమంటున్నా, రాయని అంటున్నారు, రిజిస్టర్లో రాయమంటున్నారు. సరే రాయకపోతే మళ్ళీ నాకు గెట్టు పెట్టు, నేను పండించుకుంటాను, కౌలుకి ఇచ్చుకుంటాను అన్న. గెట్టు పెట్టమన్నారు. పెట్టకపోతే ఎట్టంటే సరే పెడతాంలే అన్నారు. సరేనన్నాక మరి ఎప్పుడు పెడతారు అంటే కథనాలు పిలుచుకొని మీరే గొలుచుకోండి అన్నారు. మేము గొలుచుకోవడం ఎందుకు, నువ్వు లేకుండా నేను రాను అన్నాడు. ఓ రాగానికి నేను వచ్చి ఎడగని ఉంచుంటాను, మీతో మాట్లాడను, నేను రాను అన్నాడు. సరే కర్ణాన్ని పిలుచుకున్నాం. పిలుచుకొని కర్ణాన్ని అటు కాదు ఇటు వేసుకోండి, ఇటు కాదు అటు వేసుకోండి అని కర్ణం గారితో చెప్పారు. కర్ణం గారు కొలిచారు. అటు పెద్ద తమ్ముడిది, ఇటు చిన్న తమ్ముడిది. ఈ నడిమధ్య ఇచ్చారు నాకు ఎకరం. 2 ఎకరాన్నరలో అటు ఇటు తమ్ముళ్ళు తీసుకొని నడిమధ్య ఇచ్చారు. నాకు నీళ్ళు ఇవ్వరంట, కాలువ లోపల బానీరంట, నన్ను రానీరంట, నన్ను చంపుతారు. 998 సర్వే నెంబర్ మొత్తం కూడా 11 ఎకరాల 49 సెంట్లు ఉంది. ఈ 11 ఎకరాల 49 సెంట్లు మొత్తం కూడా 22A లిస్టులో పెట్టారు. కాబట్టి మేము ఏంటంటే కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉందో దాన్ని సబ్ డివిజన్ చేసి దాని కొలత నిర్ధారించి దాని బౌండరీస్ నిర్మించి మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ 9 ఎకరాల చిల్లర, ఈ 9 ఎకరాలని 22A లిస్టులో నుంచి తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మా ప్రాంతంలో ఏదన్నా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ అక్కడికి వాళ్ళకి ఈ కట్నం రూపంలో ఇవ్వాలన్నా కానీ రిజిస్ట్రేషన్లు కాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎవరన్నా ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద కంపల్సరీగా కూడా దీన్ని 22A లిస్టులో నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఒంగోలు జాతి ఎడ్ల పరిరక్షణకే జాతీయ స్థాయి ఎడ్ల పందాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. వడ్లముడిలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ వృషభ రాజాల బల ప్రదర్శన పోటీలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. న్యూ కేటగిరీ విభాగంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 13 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 1400 కిలోల బండ్లను లాగి హోరాహోరీగా తలపడ్డాయి. ఎడ్ల పందాల ప్రాంగణం జనజాతరను తలపించింది. 5వ రోజు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రైతులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేసి అనంతరం హెన్రీ క్రిస్టీనా మాట్లాడారు. రైతులను ప్రోత్సహించే విధంగా బల ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలను ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఒంగోలు జాతి పరిరక్షణకు ఈ పోటీలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామన్నారు. నేటి యువత ఒంగోలు జాతి ఎడ్ల విశిష్టతను గుర్తించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. సంఘం పాలక వర్గ సభ్యులు పలువురు ప్రముఖులు పోటీలను వీక్షించారు. ప్రసాదించిన బహుకరించిన ధూళిపాళ్ల సింగారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధూళిపాళ్ల సింగారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధూళిపాళ్ల సింగారావు గారికి మన ముఖ్య అతిథులు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి. ఐదవ ప్రైజ్ గా 30,000 రూపాయలు బహుకరించిన కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది.
కౌన్సిల్ హాల్లో ప్రజల నుంచి మేయర్ కోమలమూడి రవీంద్ర, కమిషనర్ పుల్ శ్రీనివాసులు ఫిర్యాదులు స్వీకరించారు. మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ పథకాల అమలుపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఎన్నో ఏళ్లుగా చిన్న ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న తమకు కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లో వాటర్ను నిలిపివేయడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాటర్ ట్యాంక్ హ్యాకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డ్రైనేజీల్లో వాటర్ బాటిల్స్, మద్యం సీసాలు వేస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోటేశ్వరరావు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గుంటూరు నగరంలోనే అనేక కాలువల్లో, డ్రైనేజీల్లో మందు సీసాలు, వాటర్ బాటిల్, చెత్త చెదారం వేస్తున్నారు. మరి కమిషనర్ స్పందించి చెప్పినా కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లు, వర్కర్స్ కానీ దాని మీద అధికారులు సరిగా ఏఈలు, డిఈలు, ఎస్సీలు పట్టించుకోవట్లేదు. దీని మీద గతంలో కూడా ఫోటోలు తీసి పెట్టాము. ఇప్పుడు కూడా రోగాలు, దోమలు వస్తున్నాయి. వీటి మీద పట్టించుకోవట్లేదు. ఎక్కడ బ్లాక్ అయిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వాటర్ అంతా వర్షం వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి మరి అనేక కుటుంబాలు కానీ చిన్న భిన్నం అయిపోతున్నాయి. గత నెల నుంచి పేపాబల్ల నీళ్ళు ఆపేసి కమిషనర్ గారు మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి, ఇల్లు అద్దెలు గట్టలాగా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ పోతే కమిషనర్ గారిని అడిగితే మీకు రైట్స్ ఉందా, ఇవ్వాలని రూల్ ఉందా, అవసరమైన సంవత్సరం తిప్పుతానంటున్నారు. ఇవి ఎంతవరకు న్యాయమో ఆలోచించి కమిషనర్ గారు పనిచేయాలి. సాయిమోహన్ కృష్ణ గారు, కన్నా నాగరాజు గారు 500 రూపాయలు చేసి మమ్మల్ని బండ్లు తోలుకోమన్నారు. ఇంతమంది ఇచ్చినప్పుడు ఈరోజు మాకు వచ్చిన సమస్య ఏంటి? ఇందులో బండ్లు తగ్గించి నడుస్తున్నాయి. ఇందులో ఒకరికే 20 బండ్లు ఉన్నాయి, వీళ్ళు మాఫియా ఉన్నారు, బోకర్లు ఉన్నారు అనే పదము అది ఉపశమనం చేసుకోవాలి. ఆయన ఆ స్థాయికి కరెక్ట్ కాదు. అందుకని మా వాళ్ళకి వీలైనంత తక్షణమే ఎండాకాలము ఎమర్జెన్సీ వాటర్ అనేది, పాలు అనేది, గాలి అనేది, ఆక్సిజన్ అనేది ఇది ఎమర్జెన్సీ కాబట్టి ఎమ్మటే వాటర్ అనేది వదిలించి వాళ్ళ జీవనోపాధి కాపాడుతారని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో పార్టీ మీద వైసీపీ నేతలపైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న సీమరాజు, కిరాక్ ఆర్పీలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని, అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని అంబటి చెప్పారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో సీమరాజా, కిరాక్ ఆర్పీలపై ఫిర్యాదు చేసిన అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా ఇవాళ నేను ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని, చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్న. రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి, నాకే కాదు ఎవరికైనా, కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి. కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం. ఆ రకంగా ఇళ్లలో వాళ్ళు, ఆడవాళ్ళు సభ్యతగా, గౌరవంగా మా ఆయన పొలిటీషియన్ని గర్వంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి పోలీసులు కానీ, జ్యుడిషియరీ కానీ, లానెస్నెస్, ఇప్పుడు ది ల్యాండ్ ఆఫ్ లా, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చూస్తే ప్రపంచం అంతా గర్వపడుతుంది. లా ఆఫ్ ల్యాండ్ అంటే న్యాయం ఉన్నటువంటి భూమి అని అర్థం ఇది. అందుకని ఇటువంటి ల్యాండ్ మీద కూడా లాలెస్నెస్ ఉంటేటగా. అందుకని నేను అంటే కంపల్సరీగా అంబటి రాంబాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కిరాక్ ఆర్పీ గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ సీమరాజు, వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇదేంటి? వాట్ ఈస్ దట్ ఫన్? కనీస వేతనం 35,000 రూపాయలకు పెంచాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం కనీస వేతనం 35,000 ఉండాలని, కనీస వేతనాల బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న విద్య, వైద్యం, ఇంటి అద్దెలు, నిత్యావసరాల ధరల ప్రకారం కనీస వేతనం 35,000 ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, కోటా మాల్యాద్రి, చైతన్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా యొక్క ముఖ్యోద్దేశం ప్రధానంగా కార్మిక వర్గానికి
కనీస వేతనం 35,000 నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించడానికి ఉండేటువంటి సలహా మండళ్ళు, కార్మిక కనీస వేతన సలహా మండళ్ళు ఈ రాష్ట్రంలో 10-12 సంవత్సరాల నుంచి లేకుండా పోయింది. పట్టించుకోవటంలో కార్మిక సంఘాలు ఎంత అడుగుతున్నా కనీసం సలహా మండలిని వేయండి అని అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అందువల్ల కార్మిక కనీస వేతనాల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి. కనీస వేతనం 35,000 నిర్ణయం చేయాలి. కనీస వేతనమే కాకుండా ఈ రాష్ట్రంలో అతి చిన్న ఉద్యోగులు కేవలం 4,000, 3,000, 2,000 తీసుకుని పనిచేసే ఉద్యోగస్తులకు కూడా జీతాలు ప్రతి నెల ఇవ్వకుండా సంవత్సరాల తరబడి బకాయి పెడతా ఉన్నారు. 15 మాసాలు, 24 మాసాలు, 20 మాసాలు జీతాలు చెల్లించడంలో ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నాం అధికారులు. కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు. కాదు, ఉపయోగపడిందని ఆ పార్టీ నేతలు నిరూపిస్తే నేను గాంధారినని ఒప్పుకుంటా అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నేను గాంధారిని కాదు, బీజేపీ నేతలే కౌరవులంటూ ఆమె ఎదురుదాడి చేశారు. మద్దతు ధరపై కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది. అకాల వర్షాల వల్ల పంట, ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యమే కనిపిస్తుంది. రాలిపోయిన మామిడి, కూలిన అరటి చెట్లు పొలాల్లో కనిపిస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈసారి దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం పండింది. కూటమి ప్రభుత్వం 13 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో ఏ పంటకు ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదు అంటూ ఉదాహరణలు సహితంగా షర్మిల విమర్శ చేశారు. కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగణనకి ఒప్పుకుంది. కేవలం ఒత్తిడి వల్ల, కేవలం రాజకీయ అవసరానికి, ఇష్టంగా కాదు. అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది. ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు జనగణన, ఈ కులగణన ఎప్పుడు చేస్తారో, దీనికి టైం లైన్ ఏమిటో, ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలను ప్రతిఘటించాలంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. తాలూకా కేంద్రం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులు వాటంతటవే సహజమరణం చెందే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయని మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి ప్రభుత్వ బడులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జీవో 117కు ముందు ఏదైతే ఉందో అదే విధానంలో పాఠశాల విద్యారంగాన్ని ఉంచాలి. అట్లా ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ బదిలీల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ చట్టం అని చెప్పి తీసుకొచ్చి ఏకపక్షంగా వెళ్ళిపోయారు. ఉపాధ్యాయ సంఘాలు చెప్పినటువంటి సూచనలు ఏవి పరిగణలోకి తీసుకోలేదు, ఆ చట్టంలో పొందుపరచలేదు. అనేకమైనటువంటి అవాంతరాలు వాళ్ళ బదిలీల చట్టంలో ఉన్నది. వాటన్నిటిని కూడా సరిచేయాలి. ఉపాధ్యాయ సంఘాల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విద్యారంగాన్ని, ఉపాధ్యాయ సంక్షేమాన్ని కాపాడటంలో ఇది ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని, అప్పుడే ఇది మంచి ప్రభుత్వం అవుతుందని, లేని పక్షంలో ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులిచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. హైదరాబాద్ కు చెందిన యువతి సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వారి చరిత్రలను పాఠ్యాంశాల్లో తీసివేయాలని పెట్టిందని జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు కరీం మండిపడ్డారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులపై అలాంటి పోస్టు పెట్టిన యువతిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏదైతే శశ్రీ అనేటటువంటి మహిళ పెట్టినటువంటి పోస్టును చూస్తే దేశవ్యాప్తంగా కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు మహాత్మా గాంధీ గారు లేకపోతే మన ఈరోజు ఇంత స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఈ భారతదేశంలో తిరిగే వాళ్ళమా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా
జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన కూడా అనేకమైనటువంటి స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకులను అలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం నిజంగా చాలా బాధ. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. ఏపీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో ట్రెజరర్ సంధ్య మీడియాతో మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. పని ఆధారితంగా ప్రోత్సాహకాలు క్రమబద్దీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లింగరాజు, వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు పాల్గొన్నారు. మేము పోయిన నెల 15వ తారీఖు నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము. 15వ తారీఖున మాస్ రిప్రజెంటేషన్ ఇచ్చాము CFWలో. ఆ తర్వాత మమ్మల్ని చర్చలకు పిలిచారు. మేము అడిగిన డిమాండ్స్ ఏవి ఇప్పుడప్పుడే కాదు అన్నారు. అందుకని మేము శాంతియుతంగా సమ్మెలో ఉన్నాము. అయితే పోయిన నెల 22న ఇక్కడ DMHOలో చేశాము. తర్వాత 24న విజయవాడలో చేశాము. అయినా మాకు ఎటువంటి ఉపయోగం లేదని మేము ఈ సమ్మె కంటిన్యూ చేస్తున్నాము. మేమంతా గవర్నమెంట్కి ఏమి అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదండి. శాంతియుతంగానే మా సమ్మెలో మేము ఉంటున్నాము. మా డిమాండ్స్ మెయిన్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్ చేయడం, తర్వాత NHMలో అందరి క్యాడర్స్కి 23% హైక్ ఎలా ఇచ్చారో మాకు కూడా అలానే ఇవ్వండి అని కోరుకుంటున్నాము. తర్వాత పోయిన సంవత్సరం వరకు PF ఉండేది 2024 ఏప్రిల్ వరకు. ఆ తర్వాత నుంచి PF కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు అనేది తెలియదు. ఆ PF కూడా మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. తర్వాత మాకు HR పాలసీని, ఇంక్రిమెంట్ పాలసీ అవన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు ప్రభుత్వ సైనిక బలగాలకు మధ్య సాయుధ ఘర్షణ జరుగుతుందని తక్షణమే శాంతి చర్చలు జరపాలంటూ జిల్లా శాంతి చర్చల కమిటీ డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పౌర హక్కుల నేత వైకే, సిపిఎం నాయకులు నల్లికాంత్ మీడియాతో మాట్లాడారు. కేవలం ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారపోయాలనే ఉద్దేశంతోనే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మారణకాండ కొనసాగిస్తున్నారని అన్నారు. దీనివలన ఆదివాసులు, సామాన్య ప్రజలు చనిపోతున్నారని, వెంటనే ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఆదిని కల్సన్, పౌర హక్కుల సంఘం నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము అలాగే ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపైన, మావోయిస్టులపైన విపరీతమైనటువంటి దమనకాండని, హత్యాకాండని సాగిస్తూ ఉన్నాయి. ఆదివాసీల జీవన విధానాలని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ వనరుల్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలనే లక్ష్యంతో మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దమనకాండని, ఈ నిర్బంధకాండని, ఈ హింసాకాండని అమలు జరుపుతూ ఉన్నాయి. మావోయిస్టుల అణచివేత పేరుతో ఆదివాసీల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో కూడా శాంతి చర్చల కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సాయుధ దళాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. అనేక చోట్ల సాయుధ దళాలతో కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. కాబట్టి మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఘర్షణలో అమాయకమైన గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నారు. కేవలం కార్పొరేట్ల లాభాల కోసం ఖనిజ సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడంలో భాగంగానే ఈ విధమైన దమనకాండని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు గోరంట్లలో ప్రారంభించారు. గోరంట్లలోని శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు ఓరుగంటి విశ్వనాథం, కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అనాథ వృద్ధాశ్రమంలో ఉచితంగా క్వారం సీను, స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు చెబుతున్నారని అన్నారు. ఆశ్రమవాసులే కాకుండా ప్రగతినగర్, మదర్ తెరిసా కాలనీ వాళ్లు కూడా ఈ క్లాసులకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమయం మంతుల శ్రీధర్, శ్రీనివాసరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంతోమంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి ముందు ఆలోచనతో మన విశ్వనాథ్ మాస్టర్ గారు పిల్లలకి 30 days క్లాసెస్ అని చెప్పనేసి
మన శ్రీనివాస గారు మాస్టర్ చేత ప్రారంభిస్తున్నారన్నమాట. చాలా మంచి వాతావరణంలో పిల్లలకి మంచి విద్యాబోధన అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పిల్లలకు అనువుగా అనుకూలంగా ఇష్టంగా నేర్పుతూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఆ సార్ అయితే మేము నేర్చుకుంటామని కూడా అంటం జరుగుతున్నది. అందుకని అడిగిందే తడవుగా ఆ మాస్టర్ కూడా వెంటనే ఆమోది తెలిపారు. ఈ సందర్భంగా మా సంస్థ తరఫున మా కమిటీ సభ్యులందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి మన డివిజన్ కార్పొరేటర్ గారైనటువంటి ఎర్రంశెట్టి పద్మావతి గారిని అడిగిందే తడవుగా తప్పనిసరిగా మన ఏరియాలో జరుగుతున్న కార్యక్రమానికి మనం రాకపోతే ఎవరు వస్తారండి అని వారు అంటాం. అదేవిధంగా వారు రావటం, వారి చేతుల మీదుగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తున్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు బ్రాడీపేట, అశోక్ నగర్, అమరావతి రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు ఇళ్ల నుండి 100% చెత్త సేకరణ చేయాలని ఆదేశించారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.